అది ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో రామయ్య, లక్ష్మి అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. వాళ్లకు ఇద్దరు పిల్లలు, రాజు, రాధ. రామయ్యకి తన కుటుంబం అంటే చాలా ఇష్టం. వాళ్లకోసం ఎంత కష్టమైనా పడతాడు. వాళ్లకు 2 ఎకరాల పొలం కూడా ఉంది. రామయ్య తన పిల్లలు కూడా తనలాగా కష్టపడకూడదని, బాగా చదువుకుని మంచి స్థాయిలో ఉండాలని కోరుకునేవాడు. వారి భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడి చదివిస్తూ ఉండేవాడు. రాజు, రాధ కూడా తమ ఊర్లో ఉన్న పాఠశాలకు ప్రతిరోజు వెళ్లి బాగా చదువుకుంటూ ఉండేవాడు. అలా కొంతకాలానికి పిల్లలు కొంచెం పెద్దవాళ్లయ్యారు. రాజు తమ ఊర్లోనే 10వ తరగతి చదివి ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణుడయ్యాడు. తర్వాత పై చదువుల కోసం పట్టణానికి వెళ్లాలని అనుకున్నాడు. అలా రోజులు గడుస్తాయి. లక్ష్మి, ఈరోజు త్వరగా వంట వండి క్యారేజ్ పెట్టు. చేలో చాలా పనుంది. నువ్వు కూడా వస్తావా చేలోకి? వస్తానయ్యా. నేనింటి దగ్గర ఉండి మాత్రం ఏం పని చేస్తాను? ఖాళీగానే ఉన్నాను. నేను కూడా వస్తా పొలానికి. అన్నం పెడతా, తింటూ ఉండు. ఈలోపు క్యారేజ్ సర్దేస్తా. ఇద్దరం వెళ్దాం. సరే సరే. వద్దుగాని పిల్లలెక్కరున్నారు? పొద్దున్నుంచి కనిపించలేదు. రాజు వాళ్ళ స్నేహితులు వస్తే బయటికి వెళ్ళాడు. రాధ పక్కింటి పిన్నిగారితో గుడికి వెళ్ళింది. అవునండి. మన రాజు 10వ తరగతి అయిపోయిందిగా. పై చదువుల కోసం పట్టణం పంపాలి కదా! వాడికింకా చదువుకోవాలని ఉందంట. ఏం చేద్దామండీ? మరి అంత డబ్బు మనం పెట్టగలమా? ఏం చేద్దామంటే ఆహా, దేవుడి దయతో అంతా బాగానే జరుగుతుంది. వాడి చదువు కోసం నేను రాత్రిపగలు అయినా కష్టపడి వాణ్ణి చదివిస్తా. 10వ తరగతి మంచి మార్కులతో పాసైతే నాకు చాలా గర్వంగా ఉంది. సాయంత్రం అలా ఊర్లోకి వెళ్తే అందరూ మన రాజు గురించే మాట్లాడుకుంటున్నారు. నాకు చాలా గర్వంగా ఉంది. నన్ను మా నాన్న కూడా బాగా చదివిద్దాం అనుకున్నాడు. కాని ఆ రోజుల్లో ఆర్థిక పరిస్థితులు బాగోలేక చదివించలేకపోయాడు. కాని ఆ గతి నా బిడ్డలకు పట్టనివ్వను. మనలాంటి పేద బ్రతుకు మన బిడ్డలకు వద్దు. అంతా మంచిగానే జరుగుతుందయ్యా. నువ్వేం కంగారు పడకు. పద, పొలం వెళ్దాం. ఇప్పటికే చాలా సమయమైంది. అలా ఇద్దరూ కలిసి పొలం వెళ్లి సాయంత్రం వరకు అక్కడే పొలంలో పనిచేస్తూ ఉంటారు. అలా సాయంత్రం అవ్వగానే మెల్లగా ఇంటికి వచ్చి రామయ్య అలా చల్లగాలికి బయట మంచం మీద పడుకుని ఆకాశం వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. లక్ష్మి బయట అరుగుమీద కూర్చుని రాజు కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. రాధ లోపల చదువుకుంటూ ఉంటుంది. ఇంతలో రాజు బయటనుంచి అప్పుడే ఇంటికి తిరిగి వస్తాడు. దాన్ని చూసి రామయ్య ఇలా అంటాడు. ఏరా రాజు, పొద్దున్నుంచి ఎక్కడికెళ్ళావు? తిన్నావా లేదా అసలు? అయినా రేపు మనం పట్నం వెళ్ళాలిగా. నీ చదువు గురించి కాలేజీలో మాట్లాడాలి అనుకున్నాంగా. దానికి బయల్దేరి ఉండు. మొదటి బస్కు వెళ్దాం. లేదు నాన్న, నేనింకా చదవాలి అనుకోవడం లేదు. చదువు మానేసి మన ఊర్లోనే ఉంటూ నీకు సహాయంగా వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నా. అదేంట్రా అలా అంటావు? నీకోసం, నీ చెల్లి కోసం, మీ చదువుల కోసం మీ నాన్న ఎంత కష్టపడుతున్నాడో చూస్తున్నానో కదా! ఇప్పుడు చదవను అంటావేంట్రా? కష్టాలొచ్చాయని మధ్యలో చదువు మానేస్తే ఎలా? రాజు, మాకు చదువులేకే కదరా ఇలా. ఈ ఊర్లో మట్టి పిసుక్కుంటూ బెతుకుతున్నాం. రోజూ కష్టపడి పనిచేస్తేనే పొయ్యి వెలుగుతోంది. మీ బెతుకు కూడా ఇలా కాకూడదనే కదరా మేము ఇన్ని కష్టాలు పడుతూ మిమ్మల్ని చదివిస్తున్నాం. నువ్వు బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుని నీ చెల్లిని కూడా బాగా చూసుకుంటావనే మా నమ్మకం. నాన్న, అందరూ పెద్ద పెద్ద చదువులు చదువుకుని పట్టణాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తుంటే మరి వ్యవసాయం ఎవరు చేస్తారు నాన్న? అన్నం పెట్టే రైతు కూడా కావాలి కదా. అయినా చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు రావటం లేదు. చాలామంది పెద్ద పెద్ద చదువులు చదివి కూడా ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అందుకే నాన్న, నేను చదువుకున్న తెలివి, జ్ఞానాన్ని వ్యవసాయంలో ఉపయోగించాలనుకుంటున్నాను. కొత్త పద్ధతులు నేర్చుకుని మన పొలాలను అభివృద్ధి చేస్తాను. మీరాగండి. వాడంతలా చెప్తున్నాడు కదా! మన రోజూ పడే కష్టమేంటో వాడిక్కూడా తెలియాలి. రేపు ఉదయాన్నే మనతో పాటు పొలానికి తీసుకెళ్దాం. మరుసటి రోజు తెల్లవారుగానే ముగ్గురు పొలం బయలుదేరుతారు. వాళ్ల అమ్మ పక్కనే ఆవుకి గడ్డి కోస్తూ ఉంటుంది.
రాజు వాళ్ల నాన్న. రామయ్య అలా రాజు పనితీరును చూస్తూ ఉంటాడు. అలా మధ్యాహ్నం అవుతుంది. ముగ్గురు కలిసి సరదాగా పొలంగట్టు దగ్గర ఆ చెట్టు కింద భోజనం చేస్తారు. అలా ఆ రోజు గడుస్తుంది. సాయంత్రం ఇంటికి బయలుదేరతారు. అలా ఇంటికొస్తుండగా మధ్యలో వాళ్ల ఊరు సోమయ్య కనిపించి ఇలా అంటాడు. ఏరా రామయ్య, నీ కొడుకు బాగా చదువుకుని పట్టణం వెళ్ళి పెద్ద ఉద్యోగం చేస్తాడని ఎప్పుడూ చెప్పేవాడివి. మరిప్పుడేంట్రా నీతో పాటు పొలానికి తీసుకొస్తున్నావు? నేను అదే చెప్పాన్రా సోమయ్య. బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేసుకోమని ఎంత చెప్పినా మావాడు నా మాట వినడం లేదు. వ్యవసాయమే చేస్తానని మొండిపట్టుపట్టాడు. ఇంకేం చేస్తాం? వాడి ఇష్టం ప్రకారమే చెయ్యమని చెప్పాను. నీవాడు తెలివి కలవాడేరా రామయ్య. వాడి ఆలోచన కూడా మంచిదే. మొన్న మా అన్నయ్య కొడుకును చదివించటానికి వాళ్ళు ఇల్లు, పొలం కూడా అమ్మేశారు. ఎలాగో కష్టపడి చదివించి ఉద్యోగంలో పెట్టారు. కొంతకాలం ఉద్యోగం చేశాడు. కాని మధ్యలో ఉద్యోగం పోయిందట. ఇప్పుడు ఉద్యోగం లేక ఆ పట్టణంలో చాలా ఇబ్బందులు పడుతున్నాడు. అలా కొంతసేపు మాట్లాడుకుని సోమయ్య అక్కడ్నించి వెళ్ళిపోతాడు. అప్పుడు రాజు తన నాన్న రామయ్య వైపు చూసి ఇలా అంటాడు. చూశావు నాన్న, బయట చదువుకుని వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో. చాలామంది పెద్ద పెద్ద చదువులు చదివినా ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా తిరుగుతున్నారు. అందుకే నేను పట్టణానికి వెళ్ళను అన్నాను. అయినా చదువు అంటే ఉద్యోగం కోసమే కాదు నాన్న, జ్ఞానం కోసం, తెలివి కోసం. నేను నేర్చుకున్న చదువును మన పొలంలో ఉపయోగిస్తాను. అనా రాజు తన దగ్గరున్న ఫోన్లో వ్యవసాయానికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకోవడం ప్రారంభించాడు. ఏ సమయంలో ఏ పంట వేస్తే మంచి ఆదాయం వస్తుంది, వాతావరణం ఎలా ఉండబోతోంది, వర్షాలు ఎప్పుడు పడే అవకాశం ఉంది, మార్కెట్లో ఏ పంటకు ఎక్కువ డిమాండ్ ఉందనే విషయాలను ముందుగానే తెలుసుకునేవాడు. ఆ సమాచారం ఆధారంగా తన పొలంలో రకరకాల పంటలు, పండ్ల తోటలు సాగుచేశాడు. ఒకే పంటపై ఆధారపడకుండా వివిధ రకాల పంటలు వేసి నష్టాలను తగ్గించుకున్నాడు. తన చదువుతో వచ్చిన జ్ఞానాన్ని వ్యవసాయంలో ఉపయోగిస్తూ కొత్త పద్ధతులు అమలు చేశాడు. పంట చేతికి వచ్చిన తర్వాత కూడా రాజు తొందరపడి అమ్మేవాడు కాదు. మార్కెట్ ధరలను గమనిస్తూ దళారులను నేరుగా పొలానికే పిలిపించేవాడు. మంచి ధర వచ్చిన తర్వాతే పంటను అమ్మేవాడు. దీంతో అతనికి ఇతర రైతుల కంటే ఎక్కువ లాభం వచ్చేవి. ఊర్లో గౌరవంగా తిరుగుతూ యువ రైతులకు ఆదర్శంగా మారాడు. 2 సంవత్సరాల్లో రావాల్సిన ఆదాయం 1 సంవత్సరంలోనే రావడం మొదలైంది. రామయ్య, లక్ష్మి కూడా కొడుకు సాధించిన విజయాన్ని చూసి ఎంతో సంతోషించారు. రాజు తన చెల్లిని మంచి చదువులు చదివిస్తూ ఇంటి ఖర్చులు ఎలా పెట్టాలి, వచ్చిన డబ్బును ఎలా ఆదా చెయ్యాలి, భవిష్యత్తు కోసం ఎంత దాచుకోవాలి అనే విషయాలను తన తల్లిదండ్రులకు వివరించేవాడు. తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకుని నిజాయితీగా శ్రమించిన వారికి విజయం తప్పకుండా లభిస్తుంది.